రాజమండ్రిలో తెలంగాణ ఫారెస్ట్ అకాడమీకి చెందిన బస్సు రిపేర్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఇంజిన్ పేలి మెకానిక్ మృతి చెందాడు. డ్రైవర్కు గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, మృతి చెందిన మెకానిక్ పేరేంటి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఫారెస్ట్ అకాడమీకి సంబంధించిన 2 బస్సుల్లో దాదాపు 70 ట్రైనీ రేంజర్లు అంటే అడవి పనిచేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు వీళ్ళంతా తూర్పుగోదావరి జిల్లా అడవికి తీసుకురావడం, ఏజెన్సీ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఈ నెల 20వ తేదీన వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెన్సీ మారేడుమిల్లి అన్ని ప్రాంతాల్లో వాళ్ళు చూపించారు. తర్వాత వీళ్ళంతా కాకినాడ బయలుదేరారు 2 బస్సుల్లో కూడా. ఈ బస్సులో ఒక బస్సు మాత్రం మధ్యలో గోకవరం దగ్గర మండలానికి సమీపంలో రామన్నపాలెం అనే గ్రామం దగ్గర ఇంజిన్ లో లోపంతో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంట్లో అందులో ఉన్న 30 మందికి కూడా ప్రైవేట్ వాహనాలు, ఇతర వాహనాలు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ రిపేర్ లో ఉన్న బస్సును బాగు చేయడానికి స్థానికంగా ఉండే ఒక మెకానిక్ అక్కడ పురమాయించారు. అతను బస్సు బాగు చేస్తున్న సమయంలో డ్రైవర్ కూడా, అంటే ఆ బస్సుతో వచ్చిన డ్రైవర్ కూడా బస్సులోనే ఉన్నాడు. ఆ బస్సు బాగు చేస్తున్న సమయంలో ఇంజిన్ నుంచి ఒకసారి పేలుడు సంభవించడంతో మెకానిక్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. దాంతో పక్కనే ఉన్న డ్రైవర్ కూడా, ఇంజిన్ పక్కన కూర్చున్న డ్రైవర్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని రాజమండ్రి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. క్రాంతి, ఇంతవరకు అంటే దీనికి సంబంధించి బస్సుకి ఏ సాంకేతిక లోపం వచ్చింది, ఇలా ట్రబుల్లో ఉన్న బస్సును ఎలా ఎంత దూరం తీసుకొచ్చారో అనే విషయం కూడా స్పష్టం కావాలో జిల్లా అధికారులు ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకంటే ఆ బస్సులో మిగిలిన 30 ప్రయాణించి ఉంటే అధికారులు కూడా తీవ్ర గాయాల పాలై పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది. క్రాంతి, కాస్త ముందుగా తెలియడంతో బస్సు ఇంజిన్ పొగలు రావడంతో వాళ్ళంతా దిగి బస్సు నిలిపివేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని పర్యవసానంగా ఈ రిపేర్ చేస్తున్నప్పుడు ఆ పేలుడు సంభవించడం, ఒక్కసారిగా మెకానిక్ గుర్తించడం జరిగింది. ఇదే కొనసాగి ఉంటే మాత్రం ప్రమాదం సంభవించేది. ఈ సంఘటనతో ప్రమాదం అయితే తప్పింది. అయితే ఒక మెకానిక్ సరిపోవడం, ఒక డ్రైవర్ తీవ్ర గాయాల పాలవడం జరిగింది. క్రాంతి. ఓకే హరీష్.